దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మనమందరము దేవుని సన్నిధానంలో చేరి దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని మహింపరిచే గొప్ప భాగ్యము, దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరిచే గొప్ప భాగ్యం దేవుడు మనకు దయచేసిన విధానంను బట్టి మనమందరం కూడా దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యొక్క ఎమర్జెన్సీ సిట్యుయేషన్లో, లాక్డౌన్ కాంటెక్స్ట్లో మరి దేవుణ్ణి ఆరాధించడానికి ఆన్లైన్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని పరిశుద్ధ నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ ఉదయకాలము దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం యొక్క పంచాంగాన్ని బట్టి మనం ఆరాధించవలసిన అంశము యేసుక్రీస్తు ప్రభుల వారిని నా దేవా, నా ప్రభువా అని ఒప్పుకొనుట. అఫర్మింగ్ క్రైస్ట్ యాజ్ గాడ్ అండ్ లార్డ్. Affirmation of Christ as the God and the Lord. యేసుక్రీస్తు ప్రభుల వారిని నా దేవా, నా ప్రభువా అని మనము ఒప్పుకొనుట, అంగీకరించుట అనే అంశాన్ని ఈ ఉదయకాలము మనం ఆరాధిస్తాం. పునరుత్థానము తర్వాత మొదటి ఆదివారంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈ ఉదయకాలము ఆ అంశాన్ని ఆరాధించాలని దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం వారు మనకివ్వడం జరిగింది. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం, సిద్ధపడ్డాం. దేవుని వాక్యం వినడానికి మనము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటున్నాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక ప్రజా, నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా జీవం గల తండ్రి మాతో మాట్లాడమని, మా హృదయ ధ్యానాలు నీకు అంగీకారంగా ఉండున్నట్లు నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నా దేవా, నా ప్రభువా అని అంగీకరించుట, ఒప్పుకొనుట, వెల్లడిపరచుట అనేది ఈ ఉదయకాలము మనం ధ్యానం చేసే అంశము. ఇది ఈ యొక్క స్టేట్మెంట్ని, ఈ విశ్వాస ప్రమాణాన్ని, ఈ ఫెయిత్ ఎక్స్ప్రెషన్ని, ఈ యొక్క విశ్వాస ప్రమాణాన్ని అపోస్తుడైన తోమా యేసుక్రీస్తు ప్రభుని చూచినప్పుడు ఆయన మొదటిగా వెల్లడిపరిచిన విశ్వాస ప్రమాణం. ఈ విశ్వాస ప్రమాణము కాలక్రమేణా మనందరికీ పునాదిగా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించుట, యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభుగా అంగీకరించుట, మన జీవితము అంగీకరించడం ద్వారా మన జీవితం ధన్యంగా మారిపోయింది. ఈ ఉదయకాలము మనం చదువుకున్న 4 పాఠ్య భాగాల నుంచి ఈ అంశాన్ని ఆరాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఎక్సోడస్ 3rd chapter verses 13 to 17. నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆ భాగంలో మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటిదంటే, నా దేవా, నా ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించడం ద్వారా విశ్వాసము లోతుగా బలపడుతూ ఉంది. డీపెనింగ్ ఆఫ్ ఫెయిత్. వెన్ వి అఫర్మ్ జీసస్ యాజ్ అవర్ గాడ్ అండ్ లార్డ్, ఇట్ ఈస్ డీపెనింగ్ ఆఫ్ ఫెయిత్. ఈ భాగాన్ని ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మోషేకి
ఈ సందర్భంలో దర్శనమిస్తున్న భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు మోషేకి దర్శనమిచ్చి మోషేతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీలను నేను విమోచించాలి అని అనుకుంటున్నాను. వారి మొర నా సన్నిధానంలోకి చేరింది. వారిని ఐగుప్తు చెర నుంచి విడుదల చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. ఆ గొప్ప ప్రణాళికలో నేను నిన్ను ఏర్పరచుకుంటూ ఉన్నాను. నీవు నాకు కావాలి అని మోషేతో దేవుడు చెప్పి, నువ్వు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళాలి, నీ పితరుల దేవుడైన యెహోవా నన్ను పంపించాడు అని నువ్వు తెలియజేయాలి అని మోషేకు తెలియజేస్తున్నప్పుడు, మోషే తిరిగి ప్రశ్నిస్తున్న భాగంలో నుంచి ఈ ఉదయకాలము మనం ధ్యానం చేస్తుంటున్నాం. మోషే ఏమని తిరిగి ప్రశ్నిస్తున్నాడంటే, దేవా, మీ పితరుల దేవుడు ఎవరు అని ఇశ్రాయేలీలు ఒకవేళ నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని మోషే తండ్రి అయిన దేవుణ్ణి తిరిగి అడుగుతున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు మోషేతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, ఉన్నవాడను అనువాడను అయ్యున్న దేవుడు నన్ను పంపించాడు. ఉన్నవాడును అనువాడును, ఐఆమ్ దట్ ఐఆమ్, ఐఆమ్ దట్ ఐఆమ్ గాడ్ హ్యాస్ సెంట్ యు అని తెలియజేయి అని మోషేకి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు నన్ను పంపించాడు. ఉన్నవాడును అనువాడనై ఉన్న దేవుడు నన్ను పంపించాడు అని మోషే ఇశ్రాయేలీలకు తెలియజేయమని తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. వీఆర్ సీయింగ్ ఏ కనెక్షన్. ఇక్కడ ఒక కనెక్టింగ్ పాయింట్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మోషేకి మధ్యలో కనెక్టింగ్ పాయింట్. మోషేకి దేవుడు కనిపించినప్పుడు కూడా, భయపడకు, నేను అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, మీ పితరుల దేవుడను అని చెప్పినప్పుడు కనెక్టింగ్ పాయింట్ అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తద్వారా మోషే భయభీతుల స్థితిలో నుంచి ఒకలాంటి ఆనందకరమైన స్థితిలోకి, సంతోషకరమైన స్థితిలోకి, దేవుడే నాకు దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడన్న స్థితిలోకి మోషే వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అగైన్ ద కనెక్షన్ పాయింట్ బిట్వీన్ మోసెస్ అండ్ ఇస్రాయలైట్స్ ని మనం చూస్తుంటున్నాం. ఒకవేళ నేను వెళ్ళినప్పుడు నన్ను తృణీకరిస్తే నేనేం చెప్పాలి దేవా అని మోషే తండ్రిని అడుగుతున్నప్పుడు, గో అండ్ టెల్ ద సేమ్ థింగ్. మీ పితరుల దేవుడైన అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు నన్ను పంపించాడు అని తెలియజేయి. నేను ఉన్నవాడను అనువాడను, ఐఆమ్ దట్ ఐఆమ్ అనే దేవుడు నన్ను పంపించాడు అని తెలియజేయి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, తద్వారా వారి మధ్యలో ఏ రీతిగా విశ్వాసము బలపడిందో, ఏ రీతిగా మోషేని ఇశ్రాయేలీలు అంగీకరించారో, ఏ రీతిగా మోషే దేవుని మాట విని ఇశ్రాయేలీలను విమోచించడానికి, ఇశ్రాయేలీలను ఐగుప్తు చెరల నుంచి విడిపించడానికి బయలుదేరాడో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, విశ్వాసాన్ని బట్టి మోషే ఐగుప్తు దేశానికి బయలుదేరినట్టుగా ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. విశ్వాసాన్ని బట్టి ఇశ్రాయేలీలు మోషేని అంగీకరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ కనెక్షన్స్ పాయింట్ అన్నిట్లో మూల కారణం ఏంటిదంటే దైవత్వాన్ని, దేవుణ్ణి అంగీకరించడం, దేవుణ్ణి విశ్వసించడం, దేవుని మాట విన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. when we affirm our faith, నా దేవా నా ప్రభువా అని మనము అఫర్మ్ చేసినట్టయితే, మాటి మాటికి మనం అఫర్మ్ చేసుకుంటూ ఉన్నట్టయితే, ఆ ఫెయిత్ విల్ బి డీపెండ్, మన విశ్వాసము ఇంకా లోతుగా బలపడుతుంది అని ఈ యొక్క భాగము మన జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. రెండవ భాగంలోకి మనం రెండవ పాయింట్ని మనం చూద్దాం. సువార్త భాగంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. బైబిల్స్ ఉన్నవారు మరి తెరిచి వాక్యాన్ని చూడాలని
రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 20వ అధ్యాయము 24వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకున్నాం. సిద్ధపడి దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ భాగంలో మనందరికీ తెలుసు 20వ అధ్యాయము మొదటి భాగం నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఫస్ట్ మగ్దలేనే మరియకు కనిపించడం, ఆ తర్వాత సాయంకాలము శిష్యులందరికీ దర్శనం ఇవ్వడం. శిష్యులందరికీ దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ తోమా లేకపోవడం, తిరిగి 8 దినాలైన తర్వాత తోమాకి దర్శనం ఇస్తున్న భాగము, తోమాకి కనిపిస్తున్న భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శిష్యులకు తనకు ఇష్టమైన వారికి కనిపించడానికి మరి ఆలోచన చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు అన్న దానికి మనకు వాక్యము ఆధారమై ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, దయచేసి బైబిల్స్ ఉన్నవారు తెరిచి చూడాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం నుంచి 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలో 11వ వచనం, 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంఘటనలన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చిరి. ఈ పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. ఇది చరిత్ర, ఇది సత్యం, వాక్యం చెప్తుంది కాబట్టి, జీవంగల దేవుని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఇది సత్యం. ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని ఎత్తుకొని పోయిరి అని మీరు చెప్పండి. ఇది ఒకవేళ అధిపతి చెవిన పడిన ఎడల మేమతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారని మరి చాలా ప్రాపగాండా ఆ కాలంలో జరిగినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడు కాలేదు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి జీవించలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచి లేవలేదు అన్న సత్యాన్ని పాతి పెట్టడానికి, ఆ సత్యాన్ని ఆపడానికి, బంధించడానికి ఆ కాలంలో ఉంటున్న శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులు, రోమా యంత్రాంగం అంతయు చాలా కృషించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడున్న ఆ కావలి వారుగా ఉన్న సైనికులందరినీ పట్టుకొని వారిని కొనుక్కొని వారికి చాలా ద్రవ్యం ఇచ్చి ఈ సత్యాన్ని ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ సత్యాన్ని ఎరిగాడు కాబట్టి తండ్రి యొద్దకు ఎక్కి వెళ్లకుండా 40 దినాలు అందరికీ కనిపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఆ భాగంలోనే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఇక్కడ తోమాకు దర్శనమిస్తున్న భాగాన్ని మనం చూస్తుంటున్నాం. చదువుకుందాం. 24వ వచనం నుంచి. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమా వారిలో లేకపోయెను గనక తక్కిన శిష్యులు మీ ప్రభువును చూచితిమి అని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చాచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మను అని వారితో చెప్పాను. శిష్యుల మధ్య తోమా మధ్య జరుగుతున్న సంభాషణ మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులు చెప్తున్నారు, తోమా మేము యేసుక్రీస్తు ప్రభువును చూశాం, మా మధ్యకు వచ్చాడు, మమ్మల్ని దర్శించాడు, భయపడకండి మీకు సమాధానం కలుగును గాక అని యేసు ప్రభు మాతో చెప్పాడని శిష్యులందరూ తోమాతో చెప్తుంటే
తోమాలో ఒక మిక్స్డ్ ఫీలింగ్ మనం చూడొచ్చు. ఓ సైకాలజికల్ ఫీలింగ్, ఓ ఎమోషనల్ ఫీలింగ్, సోషల్ ఫీలింగ్స్ని మనం అక్కడ చూడొచ్చు. అందుకే తోమా వెంటనే ఏమన్నాడంటే, వాళ్ళకంటే పై స్థానంలో నేను ఉండాలని, అంటే వాళ్ళకంటే నేను ఇంకెక్కువ ఆధారాలతో యేసుక్రీస్తు ప్రభుని చూస్తేనే కానీ నమ్మను అని ఈ స్టేట్మెంట్ వాళ్ళతో ఇస్తాడు. సరే సరే సరే, మీరందరూ చూసి నమ్మారు కదా, నేనైతే అట్లా నేనైతే ఆయన చేతులలో నా వేలు గుచ్చి ఆయన పక్కలలో నా చెయ్యి చేస్తేనే కానీ నీ నమ్మను అని ఆ శిష్యులందరితో తోమా చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, హృదయంలో మన మూలుగులను ఆలకించే దేవుడు, మన తలంపులను గమనించే దేవుడు. తోమా యొక్క మాటలు దేవుడు విన్నాడు, యేసుక్రీస్తు ప్రభులు విన్నాడు. కాబట్టి తోమా ఉన్నప్పుడు తిరిగి దర్శించాలని శిష్యులందరితో కూడా తోమా ఉన్నప్పుడు యేసయ్య మరొకసారి దర్శించాలని ఆశపడి ఇక్కడ తోమాను దర్శిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8 దినములైన తర్వాత, ఎగ్జాక్ట్లీ ఈరోజు పునరుత్థానం తర్వాత ఆఫ్టర్ 8 days, అంటే ఈరోజు, ఎగ్జాక్ట్లీ ఈరోజు. అందుకే ఈ యొక్క తోమా ఫెయిత్ ఎక్స్ప్రెషన్ని, తోమా ఫెయిత్ స్టేట్మెంట్ని, తోమా విశ్వాస ప్రమాణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. 8 దినములైన తర్వాత శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడగా, శిష్యులను దర్శించినప్పుడు కూడా తలుపులన్నీ మూసే ఉన్నాయి. శిష్యులందరూ లోపల ఉన్నారు. ఇక్కడ కూడా భయంతోనే లోపల ఉన్నారు. 8 దినాలైంది, యేసయ్య దర్శనం వచ్చింది, అయినా కానీ వారు ఇంకా భయభీతులతోనే ఉన్నారు. పై భాగంలో చూసినట్లయితే శిష్యులను పంపిస్తున్నట్టుగా, వారి మీద పరిశుద్ధాత్మ కుమ్మరిస్తున్నట్టుగా మనం చూసాం. అయినా కానీ they were not empowered yet. They were still in the fear phobia, in the fear psychosis, in the midst of fear. అందుకే 8 దినాలు అయినాక కూడా వాళ్ళందరూ ఇంకా రూమ్లోనే అతుక్కుపోయారు, రూమ్లో నుంచి బయటికి రాలేదు. సెకండ్ టైం యేసయ్య తోమా ఉన్నప్పుడు వారి మధ్య దర్శిస్తున్నప్పుడు కూడా ద సేమ్ సిట్యుయేషన్. తలుపులు మూయబడి ఉన్నాయి. యేసు వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక, భయపడకండి, మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి, ఆ తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసవై ఉండుము. యేసుక్రీస్తు ప్రభుల వారు తోమాను పిలుస్తున్నాడు. తోమా, దా, వచ్చి నీ చేతులు నా చేతులలో గుచ్చి చూడు, నీ చెయ్యి నా పక్కలో చాచి చూడు అని చెప్తున్నప్పుడు వెంటనే తోమా స్పాంటేనియస్గా, వితౌట్ వేస్టింగ్ a fraction of movement, స్పాంటేనియస్గా తోమా నా ప్రభువా నా దేవా అని ప్రభుని ప్రార్థిస్తున్నట్టుగా, ప్రభుని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొద్దిసేపు ఇక్కడ మనం ధ్యానం చేద్దాం. తోమా శిష్యులతో చెప్పిన మాటలు యేసయ్యకు తెలుసు కాబట్టి యేసయ్య సేమ్ మాటలు రిపీట్ చేస్తున్నప్పుడు వెంటనే తోమాకి స్ట్రైక్ అయింది. ఏంటి? అమ్మా, నేను మాట్లాడిన మాటలు, నా స్నేహితులతో శిష్యులతో నేను మాట్లాడిన మాటలు ఈ యేసుక్రీస్తు ప్రభువు చెవిన పడ్డాయి. సో that became an evidence for Thomas to recognize that Jesus is resurrected. హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు తోమా మాటలు ఇక్కడ వల్లిస్తుంటే తోమా వెంటనే యేసుక్రీస్తు ప్రభువే ఈ మాటలు మాట్లాడుతున్నాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు అని వెంటనే స్పాంటేనియస్గా అంగీకరించి
ఈస్ అఫర్మింగ్. ఆయన తన విశ్వాసాన్ని ఇక్కడ అఫర్మ్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా దేవా, నా ప్రభువా. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అద్వితీయమైన దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడన్న భయముతో మనం జీవించాలి. క్రైస్తవుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారి బండ మీద జీవితాన్ని పునాది వేసుకున్న వారిగా, ఆయన మనల్ని చూస్తున్నాడు అన్న భయముతో మనం జీవించాలి. ఆయన ముందు ఏది కూడా దాగిలేదు. మన నేత్రాశ, మన జీవడంబము, మన శరీర కోరికలు ఇవన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు అన్న భయముతో మనము జీవించాలి. పేతురు జీవితంలో వణుకు పుట్టింది పేతురు మాటలే యేసయ్య పలుకుతున్నప్పుడు. అందుకే స్పాంటేనియస్గా, వితౌట్ వేస్టింగ్ ఎ మూమెంట్ ఆఫ్ టైం, వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. వెంటనే తన విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాడు. నా దేవా, నా ప్రభువా. ఇక్కడ చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని ఒప్పుకున్న మొదటి వ్యక్తి తోమా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభులో దైవత్వాన్ని తోమా చూస్తూ ఉన్నాడంటే, దేవుడు తప్ప పునరుత్థానుడు ఎవరి వల్ల కాదు. పునరుత్థాన శక్తి దేవునికి తప్ప ఎవరికీ లేదు. నో వన్ ఎల్స్ కెన్ బి రిజరెక్టెడ్. సమాధిలో నుంచి, చనిపోయిన స్థితిలో నుంచి తిరిగి జీవంలోకి రావాలి అంటే అది ఒట్టి దేవునికే సాధ్యము అన్న సంగతి తోమాకి తెలుసు. కాబట్టి తోమా ఈజ్ అఫర్మింగ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని కుమారుడిగా చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారిలో దైవత్వాన్ని, దేవుని తనాన్ని దేవుడిగా తోమా యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నా దేవా, అయ్యా నువ్వు నిజంగా దేవుడవు తండ్రి, నువ్వు దేవుడవు, నన్ను క్షమించు అని తోమా సంబోధిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు స్వయాన దేవుడు అన్న సత్యాన్ని ఒప్పుకున్న మొదటి వ్యక్తి. నా దేవా, మై గాడ్, నన్ను క్షమించు, మై గాడ్ ఫర్గివ్ మీ అని తోమా ప్రార్థిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా కొలుస్తూ, యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా చూస్తూ తన యొక్క విశ్వాస ప్రమాణాన్ని వెల్లడిపరుస్తూ ఉంటున్నారు. రెండవ మాట మనం చూసినట్లయితే, నా ప్రభువా, మై లార్డ్, యు ఆర్ మై లార్డ్, యు ఆర్ మై లార్డ్. నువ్వే నా ప్రభు. ఆ ప్రస్తుత కాంటెక్స్ట్లో వారు జీవించే పరిస్థితుల్లో ఈ మాట వల్లించడం, లేక ఈ మాట చెప్పడం, లేక ఈ మాటను ఒప్పుకోవడం అంటే తమ్మును తాము మరణానికి అప్పగించుకున్నట్టే. ఎందుకు అంటే రోమా చక్రవర్తులను, రోమన్ ఎంపరర్స్ని వెనరేట్ చేస్తున్న కాలం అది. రోమా ఎంపరర్స్ని వర్షిప్ చేస్తున్న కాలం అది. రోమా ఎంపరర్స్ని గ్లోరిఫై చేస్తున్న కాలం అది. మై లార్డ్, మై లార్డ్ అని సీజర్ని సంబోధిస్తూ, రోమన్ చక్రవర్తి అయిన సీజర్ని సంబోధిస్తూ, సీజర్ని లార్డ్గా భావించి, సీజరే సమస్తంగా భావించి, సీజరే దేవునిగా భావించి, సీజర్కే గుడులు కట్టి, ఇంతకుముందు చనిపోయిన రోమా చక్రవర్తులందరికీ గుడులు కట్టి దేవుణ్ణి వాళ్ళని దేవుళ్ళుగా చేసుకొని ఆరాధిస్తున్నారు. సీజర్ బ్రతికే ఉన్నాడు, అయినా కూడా సీజర్కి మందిరాన్ని కట్టి సీజర్ని ప్రభువుగా ఎంచుకొని ఆరాధిస్తున్నారు. అలాంటి సందర్భంలో రోమీల చక్రవర్తులు ప్రభువులు కాదు, ఇతడే నిజమైన ప్రభువు అని తోమా అక్కడున్న వాళ్ళందరికీ తన విశ్వాస ప్రమాణం ద్వారా తెలియపరుస్తూ ఉంటున్నాడు. హీ ఈస్ డినైయింగ్ ద ఎంపైర్ రూలర్షిప్, ద ఎంపైర్ లార్డ్షిప్ అండ్ రికగ్నైజింగ్ అండ్ రిసీవింగ్ జీసస్ యాజ్ హిస్ లార్డ్.
ఆ కాలంలో ఉంటున్న ప్రజలందరూ మైలాడ్ మైలాడ్ అని రోమా అధికారి అయిన సీజర్ని ఆరాధిస్తున్న కాలంలో సీజర్ కాదు ప్రభువు, ఇతడే నిజమైన ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన ప్రభువు అని ఎలుగెత్తి చెప్పిన వ్యక్తి థోమస్. అతడిలో అవిశ్వాసము, అతడిలో మూఢనమ్మకము అని మనము తోమని చాలా చులకనగా తక్కువగా మనం చూస్తుంటాం. కానీ అతడిలో ఎన్ని గొప్ప వ్యక్తులను మనం చూస్తున్నామో మనము గ్రహించవచ్చు. నా దేవా, నా ప్రభువా ఏ రోజైతే ఒప్పుకున్నాడో ద నెక్స్ట్ మూమెంట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. ఆయన యేసుక్రీస్తు ప్రభుకి హతసాక్షిగా మారిపోయాడు. దేశాలు దాటి సువార్తను ప్రకటించిన గొప్ప దైవజనుడు. యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా భావించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని ప్రభువుగా రిసీవ్ చేసుకున్న తర్వాత, రికగ్నైజ్ చేసుకున్న తర్వాత, he became man of Christ. He wanted to project Christ. He wanted to proclaim Christ. He wanted to proclaim the powerful in the resurrection message. He wanted to proclaim the power of the resurrection message. పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని ప్రపంచపు నలుమూలలా ప్రకటించాలని భావించి యేసుక్రీస్తు ప్రభు వారికి నిజమైన శిష్యుడిగా అనేక దేశాలు తిరిగి సిరియా దేశంలో సువార్త ప్రకటించి, సిరియా దేశంలో నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్న పరిస్థితులను గమనించి, భారతదేశంలో ఉంటున్న భాషల్ని నేర్చుకొని భారతదేశంలో సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు, హతసాక్షిగా మారిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుని నా ప్రభువా, నా దేవా అని ఒప్పుకోవడం ద్వారా రెండవ పాయింట్ మనం గ్రహించవలసిన విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి కోసము చనిపోయేంత లోతుగా విశ్వాసము వెళుతూ ఉంది. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలో నుంచి నా ప్రభువా, నా దేవా అని నువ్వు అంగీకరించినట్టయితే, నువ్వు స్వీకరించినట్టయితే, తోమాలాగా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండకుండా, మన సొంత ఆశయాలు ఏమీ ఉంచుకోకుండా, సమస్తాన్ని క్రీస్తు కోసము వెంటగా భావించి, క్రీస్తు సువార్తను ప్రకటించడమే ధ్యేయంగా భావించి, మన ముందున్న లోకాశలు, నేత్రాశలు, జీవపు డంబానికి బలి కాకుండా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించడానికి, చనిపోవడానికి కూడా సాహసించనంత లోతుగా విశ్వాసము వెళుతుంది. While affirming Christ as Lord and God, we even don't mind to die for Christ. తమ జీవితంలో ఇది నెరవేరింది. ఎంతగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా స్వీకరించాడంటే, ఎంతగా యేసుక్రీస్తు ప్రభుని ప్రభుగా స్వీకరించాడంటే, తన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రకటించడానికి కూడా ఇవ్వడానికి వెనుకాడనంత లోతుగా ఆయన విశ్వాసము వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. క్రీస్తు రాజ్యవ్యాప్తి నిమిత్తము క్రీస్తులోకి అనేక మంది విశ్వాసులను నడిపించే యోధుడిగా, అనేక మందిని చీకటిలో నుంచి వెలుగుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప దైవజనుడిగా తోమా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఇంకా మన జీవితంలో లోకాశలు, ఇంకా మన జీవితంలో నేత్రాశలు, ఇంకా జీవపు డంబం, శరీర కోరికలు, పాపము మన మీద ఆధిపత్యం చేస్తూ ఉంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా, ప్రభువుగా సంపూర్ణంగా మనము స్వీకరించనట్టే. సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా, ప్రభువుగా స్వీకరించినట్టయితే ఇవన్నీ తుచ్చమైనవిగా భావించి, యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రకటించడమే ధ్యేయంగా భావించి, ఆయన సువార్తను
ప్రకటించడానికి నిస్వార్థంగా మనం ముందుకు వెళ్తాం. ఈ ఉదయకాలము ఈ సత్యాన్ని మనం గమనించాలి. మూడవ పాయింట్లోకి మనం వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం నుంచి 15వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి అధ్యాయము 15వ వచనం నుంచి 23 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఆ భాగంలో ఉంటున్న సత్యాన్ని మనం చూద్దాం. ఈ భాగంలో మనకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. When we affirm Christ as God and Lord, we live to face the challenges in our life. మన జీవితంలో ఎదురయ్యే షరతులన్నిటిని కూడా జయించడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కొలస్సీ పత్రిక యొక్క బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఏంటిదంటే, అపోస్తలుడైన పౌలు ఈ పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించలేదు, ఈ పట్టణంలోకి వెళ్ళి సంఘాన్ని స్థాపించలేదు. ఈ పట్టణంలో ఉంటున్న సంఘానికి అపోస్తలుడైన పౌలు జైల్లో ఉండి ఈ ఉత్తరం రాస్తూ ఉంటున్నాడు. అపోస్తలుడైన పౌలు సేవా జీవితంలో కొంతమంది యవనస్తులను దేవుని సేవకు తరబీదు చేశాడు, అభిషేకం ఇచ్చి పంపించాడు. ఆ రీతిగా ఈ కొలస్సై పట్టణంలో ఎపఫ్రాస్ అనే గొప్ప యవనస్తుడు ఇక్కడ సువార్త ప్రకటిస్తుంటున్నాడు. తన ఆత్మీయమైన తండ్రి, తన ఆత్మీయమైన గురువు జైల్లో ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకొని ఎపఫ్రాస్ అపోస్తలుడైన పౌలును పలకరించడానికి, కొంత సమయం ఆయనతో గడపడానికి అపోస్తలుడైన పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, అక్కడ సంభాషిస్తున్నప్పుడు, యోగక్షేమాలు తెలుసుకుంటున్నప్పుడు ఒకరి గురించి ఒకరు ఎపఫ్రాస్ తన సంఘం గురించి జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కొలస్సై సంఘం ఏ రీతిగా దేవుణ్ణి సేవిస్తుంది, ఏ రీతిగా దేవుణ్ణి విశ్వసిస్తుంది, ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తుంది, ఏ రీతిగా రక్షించబడ్డది అన్న విషయాలు ఎపఫ్రాస్ అపోస్తలుడైన పౌలుకి తెలియజేస్తూ, అయినప్పటికీ కొలస్సై సంఘంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటున్నాయి. కొంత రాంగ్ డాక్ట్రిన్, కొంత రాంగ్ టీచింగ్ అక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. తప్పు బోధలు, తప్పు వేదాంతం ఆ సంఘంలో మరి ఉంది. వాటిని మరి తీసివేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానని ఎపఫ్రాస్ అపోస్తలుడైన పౌలుకు తెలియజేసినప్పుడు, ఎపఫ్రాస్కి తోడుగా ఉండడానికి, ఎపఫ్రాస్ జీవితంలో ఎదురవుతున్న ఈ ఛాలెంజెస్కి అపోస్తలుడైన పౌలు తన వంతు కృషి అందించడానికి, తన వంతు దైవత్వాన్ని, తన వంతు వేదాంతాన్ని, తన వంతు బోధన అందించడానికి ఈ ఉత్తరాన్ని రాసి కొలస్సై సంఘానికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, తెలియని ప్రజలకు, తెలియని సంఘానికి ఓ ఆత్మీయ గురువు రాస్తున్న ఉత్తరాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే వేదాంత పరిజ్ఞానంలో క్రిస్టలాజికల్ హిమ్ అని పిలుస్తూ ఉంటారు. ఈ భాగాన్ని క్రిస్టలాజికల్ హిమ్ అని పిలుస్తూ ఉంటారు. తెలుగులో చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే పరిశుద్ధ గీతం. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసే పరిశుద్ధ గీతం. ఈ యొక్క అధ్యాయంలో కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఎలాంటి ఛాలెంజెస్ అపోస్తలుడైన పౌలుకు ఫేస్ అయ్యాయో, ఎలాంటి ఛాలెంజెస్ ఎపఫ్రాస్కి ఫేస్ అయ్యాయో, ఆ ఛాలెంజెస్ నుంచి ఏ రీతిగా మనం బయటపడాలో, ఏ రీతిగా దేవుని మీదనే మన గురించి రానైతున్న కాలంలో పరుగు తీయాలో అపోస్తలుడైన పౌలు చక్కగా రాస్తూ ఉంటున్నాడు. చూద్దాం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి
సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఒమ్నిపొటెంట్ విషయాన్ని, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలు కొలస్సై సంఘానికి రాస్తూ ఉంటున్నాడు. ఆయన ఆది సంభూతుడు, ఆయనకు మించిన వారు ఎవరు లేరు, సర్వ సృష్టికి ఆది సంభూతుడు అని పౌలు రాస్తూ, ఏలైనగా ఆకాశమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవి కానీ, దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన యందే సృజింపబడెను. సర్వము ఆయన ద్వారానే, ఆయనను బట్టి సృజింపబడెను. సో టోటల్ ఏదైతే సృజించబడిందో, ఏదైతే సృష్టించబడిందో, ఏదైతే మీరు చూస్తున్నారో, ఆయన లేనిది ఏది కాలేదు. ఆయనే మూల పురుషుడు, ఆయనే కార్నర్ పర్సన్, ఆయనే కార్నర్ స్టోన్ అని అపోస్తలుడైన పౌలు కొలస్సై సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆయనను సెంటర్ చేసి మీరు ఆరాధించండి. వేటి మీద మీ మనస్సును పోనివ్వకండి. విగ్రహాల మీద, ప్రభుత్వాల మీద, అధికారుల మీద, సింహాసనాల మీద, ప్రధానుల మీద మీ అధికారాన్ని పోనివ్వకండి. మీకు కనిపించే వాటి మీద, మీకు కనిపించని వాటి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ని పోనివ్వకండి. కీప్ ఆల్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ జీసస్ అలోన్, బికాస్ హీ ఈస్ గాడ్, హీ ఈస్ లార్డ్. ఆయనే దేవుడు, ఆయనే ప్రభు. కాబట్టి మీ టోటల్ కాన్సన్ట్రేషన్ని యేసుక్రీస్తు ప్రభు మీద కేంద్రీకరించి ఆయనను ఆరాధించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇక్కడ ఇంకొంచెం కొన్ని విషయాలు లోతుగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. సింహాసనంలైనను, ప్రభుత్వంలైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వము ఆయన నుండియే, ఆయనను బట్టియే కలిగాయి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కొలస్సై సంఘంలో కూడా రోమా ప్రభుత్వాన్ని, రోమా అధికారులను, రోమా చక్రవర్తులను ఆరాధించే అలవాటు ఉన్న సంఘం. యేసుక్రీస్తు ప్రభుని సంపూర్తిగా ఎరగనప్పుడు, రక్షణలోకి రాకముందు, యేసయ్య రక్తంలో కడగబడక ముందు వాళ్ళందరూ చేసిన పనులివి. ఆ ఆచారాలే ఇంకా సంఘంలోకి తీసుకొచ్చి సంఘ ఆరాధనలో కూడా వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎపెఫ్రస్ ద్వారా తెలుసుకొని ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉంటున్నాడు. ప్రభుత్వాలను ఆరాధించకండి, సింహాసనాలను ఆరాధించకండి, ప్రధానులను ఆరాధించకండి, ప్రభులను ఆరాధించకండి. హియర్ ఈస్ ప్రభులకు ప్రభు. తోమా నా ప్రభువ అని సంబోధిస్తే అపోస్తలుడైన పౌలు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రభులకు ప్రభు, హీఈస్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, ఆయన ప్రభులకే ప్రభు. ఒకవేళ రోమా చక్రవర్తిని మీరు ప్రభువుగా భావిస్తే ఆయన ఆ ప్రభుకి మించిన ప్రభు అని అపోస్తలుడైన పౌలు కొలస్సై పట్టణానికి, కొలస్సై సంఘానికి రాస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ప్రజలను ఆరాధించే ఈ కాలంలో, అధికారులను పూజించే ఈ కాలంలో, అధికారుల మన్నను కోరే ఈ కాలంలో, అధికారులను మన స్వార్థ లాభం కోసము విపరీతంగా ఆరాధించే ఈ కాలంలో అపోస్తలుడైన పౌలు యొక్క మాటలు మన జ్ఞాపకం చేస్తుంది. డోంట్ కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ దెమ్. వాళ్ళను సృజించిన దేవుణ్ణి మీరు ఆరాధించండి, వాళ్ళకు మించిన ప్రభుని మీరు ఆరాధించండి అని అపోస్తలుడైన పౌలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మానవులను దేవుళ్ళుగా చేసి పూజిస్తున్న ఈ కాలంలో మనందరికీ ఈ అలవాట మరి పాయిజన్ గా పాకిపోతూ ఉంది. We all should stop venerating human beings, venerating our officers, glorifying our officers. We should stop all these things and we should only adore,
We should only worship. We should only praise. We should only glorify the Lord of Lords. ఆ మాట అపోస్తుడైన పౌలు కొలస్సై సంఘానికి రాస్తుంటున్నాడు. ప్రభు అయిన క్రీస్తును కేంద్రీకరించి క్రీస్తును ఆరాధించండి, క్రీస్తును మహిమపరచండి. ఆయన వీటన్నిటికంటే ముందు ఉన్నవాడు, జీవిస్తున్నవాడు, జీవించబోయేవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈరోజు మన మధ్యలో ఆయన ఉన్న దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామం పేట ఐక్యమవుతారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మీరు ఆ ప్రభుని కాదు అని, ఆ దేవుణ్ణి కాదు అని మీరు మానవులను ఆరాధించకండి. మీకోసం శిలువలో రక్తం ధారగా కార్చిన యేసయ్యను మాత్రమే ఆరాధించండి అని అపోస్తలుడైన పౌలు కొలస్సై సంఘానికి రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది నుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. నాట్ ఓన్లీ ఇన్ ద సొసైటీ, సమాజంలో మాత్రమే కాదు, సెక్యులర్ లైఫ్లో మాత్రమే కాదు, ఈవెన్ సంఘంలో కూడా. ఈ సంఘానికి క్రీస్తు అన్న ఈ సంఘానికి, క్రైస్తత్వం అన్న ఈ సంఘానికి ఆయనే శిరస్సు. క్రీస్తు రక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘానికి ఆయనే శిరస్సు. ఆయనను తప్ప వేరే వాళ్ళను శిరస్సుగా పెట్టుకొని వేరే వారిని, మనుషులను, అధికారులను ఆరాధించడానికి వీలేదు. ఆయనే శిరస్సు, ఆయనే ఆది సంభూతుడు, ఆయనే మొదటి నుంచి ఉన్నవాడు. ఆయన ద్వారానే ఈ సంఘం పుట్టింది, ఆయన ద్వారానే ఈ సంఘం స్థాపించబడింది. ఆయన రక్తంలో ఈ సంఘం పుట్టింది కాబట్టి, ఆయన రక్తంలో ఈ సంఘం విమోచించబడుతుంది కాబట్టి, ఆయన రక్తంలో ఈ సంఘం కడగబడుతుంది కాబట్టి, ఆయన రక్తంలో ఈ సంఘం ఎదుగుతుంది కాబట్టి ఆయనే శిరస్సు. ఆయన ఆయనను తప్ప ఇంకా వేటిని కూడా ఆరాధించకూడదు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, క్రీస్తే సంఘమునకు శిరస్సు. క్రీస్తే శిరస్సు. క్రీస్తుకే ప్రాముఖ్యత ఇవ్వాలి. క్రీస్తునే ఆరాధించాలి, క్రీస్తునే మహిమపరచాలి, క్రీస్తునే పొగడాలి, క్రీస్తునే స్తుతించాలి, క్రీస్తునే ఆరాధించాలి పరిశుద్ధ మందిరము. అలాంటివి చేయకుండా ప్రస్తుత కాలంలో మనుషులకు ప్రాముఖ్యతనిస్తూ మనుషుల మెప్పు కోసము మనం ఆశపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు ఆ విషయాన్ని ఇక్కడ ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియు గత కాలమందు మీరు దూరస్తులను మీ నిష్క్రియ వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండినను మిమ్మను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. సెక్యులర్ లైఫ్ గురించి చెప్తూ, చర్చ్ లైఫ్ గురించి చెప్తూ, పర్సనల్ లైఫ్కి అపోస్తలుడైన పౌలు వస్తున్నాడు. ఒకప్పుడు మీరు దూరస్తులు, ఒకప్పుడు మీరు పాపం చేసినవారు, ఒకప్పుడు మీరు ఈ పరిశుద్ధ జీవితంలోకి రానివారు. మీకోసం, మన కోసం ఆయన మరణాన్ని జయించి, సమాధిని గెలిచి, పునరుత్థానుడై మన జీవితాలకు సమాధానాన్ని ఇచ్చాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన రక్షణ ప్రక్రియ మనకి ఇవ్వడం ద్వారా, ఆయన రక్తంలో మనల్ని కడగడం ద్వారా మన జీవితాలను
పాపం నుంచి విమోచించి సమాధాన ప్రక్రియ మనకు అందించాడు అని అపోస్తుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పునాది మీద కట్టబడిన వారై స్థిరంగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక అపోస్తుడైన పౌలు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. స్థిరులుగా, కదలని వారిగా, పాపములకు పడిపోని వారిగా, పాపానికి బానిస కాని వారిగా, పాపానికి అట్రాక్ట్ కాకుండా స్థిరత్వంగా క్రీస్తులోనే పునాది వేసుకొని వాక్యానుసారంగా వాక్యంలో జీవితాన్ని కట్టుకుంటూ వాక్యానికి ఆకర్షితులై వాక్యంలో ఉంటున్న శక్తిని తెలుసుకొని స్థిరులుగా, కదలని వారిగా, ఏవైతే విన్నారో, ఏవైతే ప్రకటించబడ్డాయో, ఏవైతే చదువుకున్నారో వాటన్నిటిలో నుండి నిరీక్షణలో నుండి తొలగిపోక, నిరీక్షణలో నుంచి తొలగిపోక. ఏంటి మన నిరీక్షణ? ఒకటే, ఆయన వస్తాడు. హీ విల్ కమ్ అగైన్. ఆయన తిరిగి వస్తాడు. మనందరినీ ఆయనతో ఉండే స్థలంలోకి తీసుకెళ్ళడానికి, మనల్ని తీసుకెళ్ళడానికి హీఈస్ గోయింగ్ టు కమ్ అగైన్. సదాకాలము మనం కూడా యేసు ప్రభుతో జీవించడానికి, ఆయన ఇంట్లో నివాసం ఉండడానికి, ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి తిరిగి వస్తాడు అన్నది మన నిరీక్షణ. నిరీక్షణ జీవితంలో నుండి తొలగిపోక, ఆ నిరీక్షణ, ఆ గురి, ఆ టార్గెట్, ఆ గోల్ నుంచి మన యొక్క విజన్ మలుచుకోకుండా, లోకానికి, లోకాశలకు మనము బానిస కాకుండా విశ్వాసం నందు నిలిచి ఉండినేడలా ఇది మీకు కలుగును. హీఈస్ టెల్లింగ్ దట్ యు బీ ఆన్ దిస్ ఫెయిత్. ఏ ఫెయిత్? అఫర్మింగ్ జీసస్ యాజ్ లార్డ్ అండ్ గాడ్. ఈ విశ్వాసంలో మీరు స్థిరంగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు ఈ ఉదయకాలము మనల్ని హెచ్చరిస్తుంటున్నారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అపోస్తలుడైన తోమా ఏ రీతిగానైతే తన విశ్వాస ప్రమాణాన్ని వెల్లడిపరిచాడు, అపోస్తలుడైన పౌలు ఏ రీతిగానైతే కొలసై సంఘానికి ఈ విశ్వాసంలోనే స్థిరంగా ఉండండి, నిరీక్షణ కాపాడుకోండి, రక్షణను కాపాడుకోండి, తొట్టిల్లకండి, స్థిరులుగా, కదలని వారిగా, ప్రభు కార్య సిద్ధి అభివృద్ధి కోసం కాంక్షించే వారిగా మీరు జీవించండి అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియ దేవుని పరిశుద్ధ సంగమా, ఈ ప్రమాణంలో జీవిస్తాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం, నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఆ గోల్, ఆ టార్గెట్, ఆ విజన్ని మర్చిపోకుండా క్రీస్తు యొక్క శిష్యులుగా, క్రీస్తు వారసులుగా, పునరుత్థాన క్రైస్తవులుగా మనము జీవిస్తాం. అలాంటి వ్యక్తులుగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. చివరిగా దావీదు మహారాజు రచించిన కీర్తనలు 93వ సంకీర్తన కూడా మనం చదువుకున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావము కలిగి ఆయన వస్త్రము ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుంటున్నట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. నో వన్ కెన్ ఎస్కేప్. కదలకుండా భూమంతా కూడా స్థిరపరచబడి ఉన్నది. మన విశ్వాస ప్రమాణాన్ని వెల్లడిపరచడం ద్వారా మనము ఆయన రాజ్యంలోకి ప్రవేశించే వారిగా మనకు అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే ప్రభువు అని మనం ఒప్పుకోవడం ద్వారా, అంగీకరించడం ద్వారా ఆయన రాజ్యంలోకి ప్రవేశించడానికి దేవుడు మనకు అవకాశాన్ని, అర్హతను కలగజేస్తుంటున్నాడు. ఆయన రాజ్యము చేయించున్నాడు. ఆయన రాజ్యం చేస్తూ ఉంటున్నాడు. యెహోవా రాజ్యము చేయించున్నాడు. దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. ఆయన పరిపాలిస్తూ ఉంటున్నాడు. ఆయన పరిపాలన రాబోతుంది. ప్రభావమును ఆయన వస్త్రంగా ధరించుకొని ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది.
పురాతన కాలము నుండి నీ సింహాసనమును స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడము నీవే. దావీదు మహారాజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి ప్రైజ్ చేస్తున్నాడు. వరదలు ఎలుగెత్తును, యెహోవా వరదలు ఎలుగెత్తును, వరదలు తమ అలలను ఘోషించినట్లు చేయించినవి. విస్తార జలములు ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను. యెహోవా ఆకాశమందు, యెహోవా బలిష్ఠుడు. దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తుంటున్నాడు, భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే, సముద్రము దిగంతంలో ఉన్న వాటన్నిటికంటే, వరదలు, అలలు, ఘోష అలలు, వాటి స్వరము, వాటి ఘోష, వాటి అర్థధ్వాని, వాటి యొక్క స్వరము కంటే, నీరు కంటే, అగ్ని కంటే బలమైన వాడు బలిష్ఠుడు. ఆకాశమునందు యెహోవా బలిష్ఠుడు అని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 91వ కీర్తనలో దావీదు మహారాజు మొదటి వచనంలో చెప్తూ ఉంటున్నాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వశక్తివంతుడు. మహోన్నతుడు అంటే మోస్ట్ హై గాడ్, ఆయన మోస్ట్ హై, ఆయన అందరికంటే పైన ఉన్నవాడు, అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాడు. ఆయన కింద ఏమైనా ఉంటే ఇంకా ఆయన కిందనే, ఆయన పైన ఇంకేమీ లేవు. హీఈస్ మోస్ట్ హై గాడ్. అలాంటి మహోన్నతుడైన దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. ఆయన సర్వశక్తివంతుడు, హీఈస్ ఆల్మైటీ, హీఈస్ ఆల్ పవర్ఫుల్. ఆయన శక్తి ముందు, ఆయన బలం ముందు ఎవరు నిలబడలేరు. ఆ మాటనే ఇక్కడ చెప్తున్నాడు, ఆకాశం నందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎవడును ఎన్నడును తప్పిపోవు. అయ్యా, నీ వాక్యం ఎన్నడూ తప్పిపోదు, నీ ఆజ్ఞలు ఎన్నడూ తప్పిపోవు, నీ మాటలు ఎన్నడూ తప్పిపోవు, నీ ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతాయని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, ఆయన బలము కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తివంతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన బలిష్ఠుడు. అలాంటి దేవునికి దావీదు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాంటి దేవునికి తోమా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. అలాంటి దేవునికి అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ ఉదయకాలము మనము అలాంటి దేవునికి మన జీవితాలు సంపూర్తిగా సమర్పించుకున్నామా? యెహోవా ఎన్నటిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పరిశుద్ధతనే నీ మందిరానికి అనుకూలము. అపరిశుద్ధమైన వాటిని సహించే దేవుడు కాదు. రక్షించబడి పాపములో కడగబడి యేసు రక్తంలో కడగబడి ఇంకా అపవిత్రంగా జీవిస్తానంటే అది నీ ఇష్టం. కానీ అపవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తానంటే అది నీకు పరిమితం అవుతుందేమో. కానీ ఆ దేవుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు మనల్ని అంగీకరించకపోవచ్చు. ఎన్నటికి, ఎప్పటికీ, ఎల్లకాలము, ఫర్ ఎవర్ పరిశుద్ధతే నీ మందిరానికి అనుకూలము. పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని దేవుడు ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మొదటి భాగంలోకి వెళ్ళినట్టయితే మోషేతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను, ఇస్సాకు దేవుడను, ఆ ముగ్గురిని సంబోధించడానికి ఆ ముగ్గురిలో ఐడెంటిటీ కలిగింది ఒకటి ఉంది. ఏంటిది అదంటే ఆ ముగ్గురు కూడా దేవుని దర్శనం పొందుకున్నప్పుడు, దేవుని రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు, దేవుడు వారితో మాట్లాడినప్పుడు దేవునికి వారు మందసము కట్టారు. అబ్రహాము మందసం కట్టాడు, యాకోబు మందసం కట్టాడు, ఇస్సాకు కూడా మందసం కట్టాడు. దే constructed an altar, they erected an altar for God Yahweh. దేవునికి మందసము కట్టిన వారు. ఈ ఉదయ కాలము వాక్యం వింటున్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దేవుని మందసం కట్టేవారిగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని కట్టేవారిగా ఉండాలి. దేవుని సంఘాన్ని స్థాపించేవారిగా ఉండాలి. దేవుని సంఘాన్ని పాడు చేసేవారిగా, దేవుని మందిరాన్ని పాడు చేసేవారిగా ఉంటే ఏమాత్రం కూడా దేవుడు మనల్ని ఇష్టపడడు. మనమంతా పునరుత్థాన క్రైస్తవులు. అపోస్తలుడైన
తోమాతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడక నువ్వు చూసి నమ్మితివి కానీ చూడక నమ్మిన వారు ధన్యులు. అది కేవలం తోమాకు మాత్రమే కాదు, అక్కడున్న శిష్యులు, ఆ స్త్రీలు, అక్కడున్న అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని మరి ప్రత్యక్షంగా చూసి నమ్మారు. ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ లో అది అవసరం. యేసయ్య బాడీని ఎవరో ఎత్తుకొని వెళ్ళారు అని ప్రభావితమైన ఆ దినాలలో యేసయ్యను చూసే వారు నమ్మారు. చూడండి, నమ్మకపోయేవారు యేసయ్యను చూసి నమ్మారు. కానీ ఈ తరం యొక్క క్రైస్తవుల గురించి, కొలస్సీ సంఘంలో ఉంటున్న క్రైస్తవుల గురించి, మనందరి గురించి యేసయ్య చెప్తున్న మాట ఏంటిదంటే, వారు చూడకుండా నమ్ముతున్నారు. చూడకుండా నమ్మేవారు ధన్యులు. మనము ధన్యులము. వీఆర్ రిజరెక్టెడ్ క్రిస్టియన్స్. పునరుత్థాన క్రైస్తవులము. పునరుత్థాన శక్తిని, పునరుత్థాన బలాన్ని ఎరిగిన వారము, విశ్వసిస్తున్న వారము, ఆస్వాదించిన వారము. మన తాతలు, ముత్తాతలు, మన పితరులు, మన తల్లి, మన తండ్రి యేసయ్య గురించి మనకు చెప్పినప్పుడు వాక్యంలో ఆ సత్యాలను చూచి వాక్యము మనతో మాట్లాడటం ద్వారా మనం విశ్వసించాం, పునరుత్థాన్ని అంగీకరించాం. ఈ పునరుత్థాన క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, అయితే పరిశుద్ధంగా ఆరాధిస్తున్నామా? పవిత్రంగా ఆరాధిస్తున్నామా? యాంత్రికంగా, మెకానికల్ గా, నామినల్ గా క్రీస్తును ఆరాధిస్తున్నట్టయితే ఈ ఉదయ కాలము ఆ తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడేది ఏంటిదంటే, ఎప్పటికీ ఎన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం. పరిశుద్ధతయే కోరేవాడు ఆ దేవుడు. అపవిత్రమైన జీవితంతో, అపవిత్రమైన శరీరంతో, అపవిత్రమైన ఆలోచనతో, అపవిత్రమైన మనస్సుతో, అపవిత్రమైన తలపులతో దేవుణ్ణి ఆరాధిస్తాను అంటే నువ్వు ఆరాధించవచ్చు, కానీ ఆ ఆరాధన ఆయన స్వీకరించకపోవచ్చు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలము దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఇంకా అవిశ్వాసిగా, ఇంకా అపరిశుద్ధంగా, ఇంకా పాపంలోనే మనం జీవిస్తున్నట్టయితే వాటన్నిటిని విడిచిపెట్టి విశ్వాసాన్ని కర్తయు దానిని కొనసాగించు వారైన యేసు వైపు చూస్తూ, ఫోకసింగ్ ఆన్ క్రైస్ట్ అలోన్, ఓన్లీ ఆన్ క్రైస్ట్ అండ్ క్రైస్ట్ అలోన్, మన ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో, సహనంతో పరిగెత్తుదాం. యేసయ్యను దేవునిగా చేసుకొని, యేసయ్యను ప్రభువుగా చేసుకొని మన ముందుంచబడిన ఆ గురియుద్దకే పరిగెడదాం. డిస్ట్రాక్ట్ కాకుండా, మనుషులను చూసి మనం అధైర్యపడకుండా, అవిశ్వాసంలోకి పడిపోకుండా, మనుషులకున్న శక్తిని చూసి, మనుషులకున్న బలాన్ని చూసి, మనుషులకున్న ఆ వివిధ రకాలైన ఆ పలుకుబలను చూసి అధైర్యపడకుండా, వాటన్నిటికీ అత్యున్నత స్థానం మీద ఆసీనుడై ఉన్న దేవుని మీద మన ఏకాగ్రత నుంచి, ఆ సర్వశక్తిమంతుడి మీద మన మనస్సుంచి, ఆ ఆది సంభూతుడి మీద మన మనస్సుంచి, ఆ బలమైన దేవుడి మీద, ఆ బలిష్ఠుడైన దేవుడి మీద మన విశ్వాసాన్ని ఉంచి మనం పరిగెత్తుదాం. దావీదును దీవించిన దేవుడు, మోషేకి తోడై ఉన్న దేవుడు, తోమాని నడిపించిన దేవుడు, అపోస్తుడైన పౌలును నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపించే సమర్థుడు. అబ్రాహాముకు తోడై ఉన్న దేవుడు, యాకోబుకు తోడుగా ఉన్న దేవుడు, ఇస్సాకు తోడుగా ఉన్న దేవుడు నీతో కూడా సదాకాలము తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే దేవునికి మందిరాన్ని స్థాపిస్తావా దేవుని బిడ్డ? నీ హృదయం అనే ఈ మందిరాన్ని దేవునికి ఇస్తావా? నీ కుటుంబాన్ని ఓ మందిరంగా ప్రతిష్ఠిస్తావా? నీ భార్యను, నీ గర్భఫలాన్ని, నీ భర్తను, నీ బిడ్డను, నీ తోబుట్టులను, వారందరినీ క్రీస్తు మందిరంగా ప్రతిష్ఠిస్తావా? వారందరినీ ఈ వెలుగుపాటులోకి నడిపిస్తావా? ఈ క్రీస్తు రక్తంలో కడగబడే వారిగా నువ్వు చేయగలుగుతావా? నువ్వు చేస్తావా? నిన్ను నీవు కడుక్కుంటావా? నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉంచుకొని రానున్న కాలంలో ఆ దేవునికి నిస్వార్థంగా సువార్త ప్రకటించే సాధనంగా, యోధుడిగా ఉంటానని తీర్మానం చేసుకుంటావా? ఆ ప్రభుని, ఆ దేవుణ్ణి, ఆ క్రీస్తునే ఆరాధించే వారిగా నువ్వు ఉంటూ నువ్వు జీవిస్తే ఈ మందిరాన్ని, ఈ హృదయం అనే మందిరాన్ని
దేవునికి ఇస్తానని వాగ్దానం చేసుకుంటే, అబ్రహాముని నడిపించిన దేవుడు, ఇస్సాకును నడిపించిన దేవుడు, యాకోబు దేవుడు నీతో కూడా సదాకాలము జీవించాలని ఆశపడుతున్నాడు. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేది గాక. తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోక తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యంలో ఉంటున్న శ్రేష్టమైన విషయాలను, నీ వాక్యంలో ఉంటున్న లోతైన సత్యాలు, నీ వాక్యంలో ఉంటున్న గూఢార్థాలను, నీ వాక్యంలో ఉంటున్న అనేకమైన విషయాలను ఈ ఉదయకాలము తేటతెల్లపరిచి మాతో మాట్లాడినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యాన్ని మా జీవితంలో నాయన పదిలపరుచుకొని రానున్న కాలంలో నాయన మా విశ్వాస ప్రమాణాన్ని వెల్లడిపరుచుకుంటూ నీ ప్రియ కుమారుడైన క్రీస్తును దేవునిగా ప్రభువుగా అంగీకరిస్తూ ఆ క్రీస్తు వైపే చూస్తూ మా ముందుంచబడిన పరిపూర్ణంలో ఓపికతో సహనంతో పరిగెత్తడానికి నీ కృప సదాకాలము మాకు దయచేసయ్యా. నాయనా, తోమాతో ఏ రీతిగా నువ్వు ఉన్నావో, తోమాను ఏ రీతిగా వాడుకున్నావో, అపోస్తుడైన పౌలుతో ఏ రీతిగా ఉన్నావో, అపోస్తుడైన పౌలును ఏ రీతిగా వాడుకున్నావో తండ్రి, మాతో ఉండండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా రక్తాన్ని కడగండి. మా ప్రతి కణాన్ని కడగండి. మా ప్రతి అవయవాన్ని కడగండి. శరీరం అంతా కడగండి సయ. ఆ పాత మస్తకాన్ని నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి మరొకసారి నీ బిడ్డగా అభిషేకించేసయ్యా. నీ ఆత్మ ఊదు తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయి. లోకానికి భయపడకుండా, లోకంలో ఉన్న శక్తులకు భయపడకుండా, లోకంలో ఉన్న అధికారులకు భయపడకుండా, లోకంలో ఉన్న వాటిని పూజించకుండా అన్నిటికీ అత్యున్నతమైన స్థితిలో ఉన్న మిమ్మలను, సర్వశక్తివంతులైన మిమ్మలను, ఆది సంభూతుడైన మిమ్మలను, బలమైన దుర్గమై ఉన్న మిమ్మలను ఆరాధించే బిడ్డగా మా అందరినీ తీర్చిదిద్దుమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, కాపుదల, సంరక్షణ, పోషణ మనందరికీ, మీ అందరికీ, మీ కుటుంబాలకు, మీకు కావలసిన ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనను గాక. ఆమేన్.